బ్రేకింగ్ చూస్తున్నాము. కాసేపట్లో వైసీపీ 3వ జాబితా విడుదల కాబోతోంది. క్యాంప్ ఆఫీస్కు సజ్జల, బొత్స ఇద్దరు చేరుకున్నారు. 23 మందితో కూడిన జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. 3వ జాబితా విడుదలపై ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే 2 జాబితాలు విడుదల చేసింది అధిష్టానం. ఆ 2 జాబితాల్లో 13 మంది సిట్టింగులకు సీటు నిరాకరించింది. థర్డ్ లిస్ట్ రిలీజ్కి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎంపీ రావు, మొత్తం ఫస్ట్ లిస్టులో 11, సెకండ్ లిస్టులో 27, మరి కాసేపట్లో 23 ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించి మరి కాసేపట్లోనే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఈ 23 స్థానాల్లో ఎవరెవరు స్థానాలు మారబోతున్నాయి, సిట్టింగ్లు ఎవరెవరిని ఎక్కడెక్కడికి మార్చబోతున్నారు అనేది మరి కాసేపట్లోనే స్పష్టత రానుంది. 23 స్థానాల్లో కూడా ఎక్కువగా ఎంపీ స్థానాలకు సంబంధించి ఇన్ఛార్జీల మార్పుపై ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ఈ 3 స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసేసింది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా అనధికారికంగా ఆయా అభ్యర్థులకు సమాచారం ఇవ్వడంతో వారంతా కూడా నియోజకవర్గాల్లో ఇప్పటికే పని ప్రారంభించేసుకున్నటువంటి పరిస్థితి. విజయనగరం నుంచి చిన్న శ్రీనివాసు, అలాగే విశాఖపట్నం నుంచి బొత్స ఝాన్సీ ప్రస్తుతం చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. బొత్స ఝాన్సీకి విశాఖపట్నం ఎంపీగా అవకాశం ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. అనంతపురం నుంచి కిలారి పద్మ. ఇక నర్సరావుపేట ఎంపీకి సంబంధించి కూడా ఈరోజు సుదీర్ఘంగా వైసీపీ అధిష్టానం చర్చలు జరిపింది. పల్నాడు జిల్లాకు చెందినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలతో కూడా చాలాసేపు చర్చించిన తర్వాత సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు సీటు ఇచ్చేందుకు కూడా అధిష్టానం ఒక సూచనప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే నర్సరావుపేట టికెట్ విషయంలో ఈరోజు అధికారికంగా ప్రకటన చేస్తారా లేదా అనేది చూడాలి. లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు పంపించాలని చెప్పి వైసీపీ అధిష్టానం మొదట్లో నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా కృష్ణదేవరాయల విషయంలో మళ్ళీ అక్కడే సిట్టింగ్ స్థానం ఇవ్వాలని చెప్పేసి పల్నాడు జిల్లాకు చెందినటువంటి గురజాల, మాచర్ల, నర్సరావుపేట ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని కోరడంతో మళ్ళీ తిరిగి కృష్ణదేవరాయలకి అక్కడ ఇచ్చేందుకు కూడా ఇప్పుడు ఈ రోజు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే దాని మీద కాసేపట్లో ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే కర్నూలు ఎంపీ స్థానానికి సంబంధించి కూడా ఈరోజు ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కొన్ని విజయవాడ ఎంపీ టికెట్ విషయంలో కూడా కేసీఆర్ నానిని ఈరోజు అధికారికంగా ప్రకటిస్తారా లేదా ఇంకా కండువా కప్పుకోలేదు కాబట్టి నెక్స్ట్ లిస్టులో ఆయన్ను అధికారికంగా ప్రకటిస్తారా అనేది కూడా చూడాలి. మరికొన్ని ఎంపీ స్థానాలు, సిట్టింగ్ ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా ఈరోజు తిరిగి ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యే గంగాధర్ నెల్లూరులో నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మికి సీటు కన్ఫర్మ్ అయిపోయింది. నారాయణ స్వామి స్థానంలో కృపాలక్ష్మికి అవకాశం ఇస్తున్నారు. మరి కాసేపట్లో ప్రకటించే లిస్టులో గంగాధర్ నెల్లూరు పేరు కూడా ఉంటుంది. అలాగే మడకసరికి సంబంధించి శుభకుమార్ పేరు వినిపిస్తున్నప్పటికీ కూడా దీని మీద ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. గూడూరుకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో మేరుగు మురళికి అవకాశం ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. మేరుగు మురళి పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. సూలూరుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ ఈరోజు అధిష్టానంతో భేటీ అయ్యారు. అయితే సూలూరుపేట విషయంలో ఎవరికి టికెట్ ఇస్తున్నారు, సంజీవ్ అయినా కన్ఫర్మ్ కంటిన్యూ చేస్తారా లేదంటే వేరే ఒకరికి ఇస్తారా అనేది కూడా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కన్ఫర్మ్ అయిపోయింది. అది కూడా ఈరోజు కాసేపట్లో ప్రకటించేటటువంటి లిస్టులో దర్శి టికెట్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు. రాయదుర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని మెట్టు గోవింద్ రెడ్డి ప్రస్తుతం ఏపీఐఏసీ చైర్మన్గా ఉన్నారు. మెట్టు గోవింద్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించబోతున్నారు. ఇంకా అలాగే చిత్తూరు నుంచి ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి రీజనల్ ఆర్టీసీ చైర్మన్గా ఉన్నటువంటి విజయానంద రెడ్డి పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. చిత్తూరులో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసుల స్థానంలో విజయానంద రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఆలూరు నుంచి గుమ్మనూరు జయరాం స్థానంలో విరూపాక్ష పేరు కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది. ఈరోజు చర్చించిన వాటిల్లో ప్రధానంగా పెనమలూరు అంటే పెడ నుంచి ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి జోగి రమేష్కు పెనమలూరు కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే పెనమలూరు విషయంలో అధికారికంగా ప్రకటన చేయడానికి మరికొంత సమయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. లేదంటే ఇప్పుడు ఆల్రెడీ జోగి రమేష్ మధ్యాహ్నం నుంచి సీఎం ఆఫీస్లోనే ఉన్నారు కాబట్టి ఇది కూడా ఒక స్పష్టత వస్తే ఈ రోజు ప్రకటించే జాబితాలోనే పెనమలూరు పేరు కూడా ఉండే అవకాశం ఉంది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా సీఎం ఆఫీస్కి వచ్చారు. మరి మైలవరం విషయంలో గత కొంతకాలం నుంచి అనేక రకాలుగా ప్రచారం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా స్పష్టత రాలేదు. మొదటి 2 జాబితాల్లో కూడా మైలవరం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ఈరోజు వసంత కృష్ణ ప్రసాద్ని ఎందుకు పిలిచారు, ఫైనల్గా ఒక డెసిషన్ ఆయన యొక్క అభిప్రాయం తీసుకుని మైలవరం విషయంలో ఒక నిర్ణయం తీసుకుందామనే ఉద్దేశంతోనే ఆయన పిలిచారు అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తంగా అయితే 23 స్థానాలకు సంబంధించి ఎంపీ స్థానాలు మార్పులకు సంబంధించి ఎక్కువగా ఈరోజు ప్రకటించే లిస్టులో ఎంపీ స్థానాల పేర్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ఇంకా మరికొన్ని స్థానాల మీద స్పష్టత రావాల్సి ఉంది. ఉమ్మడి విశాఖపట్నం కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి కొన్ని స్థానాలు, అలాగే మరికొన్ని స్థానాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి స్థానాల మీద కూడా స్పష్టత రావాల్సి ఉంది. అయితే వాటిని మినహాయించి మిగిలినటువంటి ఎక్కడెక్కడైతే మార్పు చేయాలనుకున్నారో వాటన్నింటినీ కూడా ఈరోజు ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. మొదటి జాబితాలో 11 మంది స్థానాలు మార్పులు చేశారు. రెండో జాబితాలో 27, మరి కాసేపట్లోనే 23 మంది ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ కూడా వైసీపీ అధిష్టానం మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటించనుంది.
రైట్, సజ్జల అలాగే బొత్స ఆల్రెడీ సీఎం కార్యాలయానికి చేరుకున్నారు. సో మరికొద్ది సేపట్లో వీళ్ళిద్దరూ 23 మందితో కూడిన వైసీపీ 3వ జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సో